విశ్వం 90 బిలియన్ సంవత్సరాల కంటే పెద్దది. అందులో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఈ రోజు చూద్దాం. నంబర్ 1. అఫీషియల్ గా టాబీ స్టార్ ని KIC 8462852 అంటారు. ఇది మనకి 1470 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా కానీ ఆస్ట్రానమర్స్ దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాబీ స్టార్ కాంతి ఎలా పడితే అలా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టార్ కి తన చుట్టూ తిరిగే గ్రహం అడ్డం వచ్చినప్పుడు కాంతి తగ్గుతుంది. అది వెళ్లిపోగానే కాంతి పెరుగుతుంది. భూమి సూర్యుడి చుట్టూ 360 రోజులకొకసారి తిరుగుతుంది. ఈ ఆర్బిటల్ పీరియడ్ మారదు. సో అది ఒక పర్టికులర్ టైంకి సూర్యుడికి దగ్గరగా వస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలం. సేమ్ ఇతర స్టార్స్ యొక్క గ్రహాలు కూడా ఇంతే. ఒక పర్టికులర్ టైం వరకు అవి స్టార్ కాంతిని అడ్డుకుంటాయి. ఇదే కాకుండా ఆ స్టార్ సిస్టంలో ఏదైనా ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉన్నా స్టార్ కాంతి ఏ టైంలో పెరుగుతుంది, ఏ టైంలో తగ్గుతుందో ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. కానీ టాబీ స్టార్ అలా కాదు. దాని కాంతి ఎలా పడితే అలా మారుతుంది. ఒక థియరీ ప్రకారం టాబీ స్టార్ ని ఏలియన్స్ వాడుతున్నారు. అంటే దాని చుట్టూ డైసన్ స్పియర్ అనే కట్టడాన్ని నిర్మించారు. డైసన్ స్పియర్ ద్వారా ఒక స్టార్ నుండి శక్తిని సేకరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సోలార్ ప్యానెల్స్ ద్వారా సూర్యుడి కాంతిని కరెంటుగా మారుస్తున్నాం కదా, ఇదే కాన్సెప్ట్ డైసన్ స్పియర్ లో వాడతారు. కాకపోతే ఒక స్టార్ కి దగ్గరగా ఉండాలి కాబట్టి శక్తిని సేకరించే సోలార్ కలెక్టర్స్ ని ఒక రింగ్ మీద అమరుస్తారు. ఒక శాటిలైట్ లా ఇది స్టార్ చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి అనేక రింగ్స్ ఒక స్టార్ చుట్టూ తిరుగుతుంటే దూరం నుండి చూస్తే ఎలా ఉంటుంది? కాంతి ఎలా పడితే అలా తగ్గి పెరుగుతున్నట్టు కనబడుతుంది కదా. ఇదే టాబీ స్టార్ విషయంలో కూడా జరుగుతుంది అని కొంతమంది నమ్మకం. నంబర్ 2. అంటార్కిటికాలో నాసా ఒక వింత విషయాన్ని కనిపెట్టింది. అంటార్కిటిక్ ఇంపల్సివ్ ట్రాన్సియంట్ యాంటీనా అనీటా అనే పరికరం వింత కాస్మిక్ రేడియేషన్ ని గుర్తించింది. స్పేస్ లో అనేక శక్తివంతమైన చర్యల వల్ల న్యూట్రినోస్ పుడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్స్ లో జరిగే న్యూక్లియర్ రియాక్షన్స్ లో బై ప్రొడక్ట్స్ గా ఈ న్యూట్రినోస్ పుడతాయి. అయితే ఇవి ఎంత చిన్నగా ఉంటాయి అంటే ఆటమ్స్ లో ఉండే ఖాళీల నుండి కూడా వెళ్లిపోగలవు. ఇన్ఫాక్ట్ ఈ సెకండ్ లో కొన్ని ట్రిలియన్ల న్యూట్రినోస్ మీ శరీరం గుండా పాస్ అవుతున్నాయి. అయితే ఇవి ఆటమ్స్ తో చర్యలు జరపవు కదా. సో భయపడకండి, మీకేం కాదు. ఇంత చిన్నగా ఉండటం వల్ల మన టెక్నాలజీ న్యూట్రినోస్ ని గుర్తించలేదు. అయితే అనీటా లాంటి ప్రత్యేకమైన పరికరాలు భూమి గుండా పాస్ అయ్యే న్యూట్రినోస్ ని గుర్తించగలవు. అయితే కొన్ని అనీటా రిజల్ట్స్ చూసి సైంటిస్టులు షాక్ అయ్యారు. ఈ రిజల్ట్స్ ప్రకారం కొన్ని న్యూట్రినోస్ భూమి లోపల నుండి వస్తున్నాయి. జనరల్ గా అయితే అంటార్కిటికా భూమికి కింద ఉంది కాబట్టి పై భాగాన్ని దాటుకుని వచ్చే న్యూట్రినోస్ ని కనిపెట్టాలి. ఇవి ఎక్కువగా ఉండవు, కానీ అనీటా ద్వారా చాలా ఎక్కువ న్యూట్రినోస్ ని గుర్తించాం. సో ఇవి భూమి లోపల పుడుతున్నాయి అనుకున్నారు. ఇలా ఒక వైల్డ్ థియరీ పుట్టింది. భూమి లోపల ప్యారలల్ యూనివర్స్ ఉంది, అందులో నుండే న్యూట్రినోస్ వస్తున్నాయంట. ఇంకా వింతగా ఈ ప్యారలల్ యూనివర్స్ లో సమయం రివర్స్ లో రన్ అవుతుందంట. ఇలాంటి థియరీస్ పుట్టడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ అప్పుడు మన విశ్వం అంటే యూనివర్స్ తో పాటు యాంటీ యూనివర్స్ కూడా పుట్టిందంట. ఇందులో సమయంతో పాటు అన్ని రివర్స్ లో రన్ అవుతాయి. ఇలాంటి ఒక విశ్వానికి సంబంధించిన దారి భూమి లోపల ఓపెన్ అయ్యి న్యూట్రినోస్ ని విడుదల చేస్తుంది అని కొందరు నమ్ముతున్నారు. అయితే న్యూట్రినోస్ ని సరిగ్గా గుర్తించకపోవడం వల్ల రిజల్ట్స్ తేడాగా వచ్చి ఉండొచ్చు. సో ఒక పరికరం చేసిన తప్పు వల్ల ప్యారలల్ యూనివర్స్ ఉంది అనుకోవటం కరెక్ట్ కాదు. నంబర్ 3. విశ్వం ఒక ఇల్లు అయితే గ్యాలక్సీస్ అనేవి ఇటుకలు అంటే మీరేమంటారు? విశ్వంలో ఎక్కువ శాతం గ్యాలక్సీస్ ఎలిప్టికల్ ఆకారంలో ఉంటాయి. అంటే ఒక రగ్బీ బాల్ షేప్ అనుకోండి. మిగతా గ్యాలక్సీస్ పాలపుంతల స్పైరల్ అంటే విష్ణు చక్ర ఆకారంలో ఉంటాయి. మరికొన్ని గ్యాలక్సీస్ కి అసలు ఆకారమే ఉండదు. వీటిని ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్ అంటారు. కానీ రెక్టాంగిల్ షేప్ లో ఉన్న ఒక గ్యాలక్సీని మీరు ఎప్పుడైనా చూసారా? దాని పేరే LEDA 074886. దీన్ని 68.49 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఇరిడేనస్ కాన్స్టిలేషన్ లో గుర్తించారు. అసలైతే గ్యాలక్సీస్ లోని పదార్థాన్ని గ్రావిటీ లోపలికి లాగటం వల్ల అది కర్వ్డ్ ఆకారంలో కనబడుతుంది. ఆ కర్వ్ రౌండ్ గా ఉండొచ్చు, లేకపోతే సాగదీసిన ఎలిప్టికల్ షేప్ లో కూడా ఉండొచ్చు. అందుకే ఫిజిక్స్ ప్రకారం పర్ఫెక్ట్ ఎడ్జెస్ ఉన్న గ్యాలక్సీ ఉండకూడదు. LEDA 074886 ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అనుకున్నారు. అంటే నిజానికి అది రౌండ్ గా ఉన్నా మనం చూసే యాంగిల్లో అది రెక్టాంగిల్ షేప్ లో కనబడుతుంది అనుకున్నారు. కానీ రీసెర్చ్ చేస్తే అది నిజంగానే రెక్టాంగిల్ షేప్ లో ఉంది అని అర్థమైంది. ఒక థియరీ ప్రకారం గ్యాలక్సీస్ ఢీకొనడం వల్ల LEDA 074886 కి ఆ షేప్ వచ్చింది. జనరల్ గా గ్యాలక్సీస్ పుట్టినప్పుడు రౌండ్ షేప్ లో ఉంటాయి. వేరే గ్యాలక్సీతో చర్యలు జరపడం వల్ల గ్రావిటీ అనేది షేప్ ని మార్చేస్తుంది. మన పాలపుంతకి కూడా ఇదే జరిగింది. అది పుట్టి 13.6 బిలియన్ సంవత్సరాలైంది. ఈ మధ్యలో చాలా గ్యాలక్సీస్ తో చర్యలు జరిపింది. ఇలాంటి చర్యల్లోనే స్పైరల్ ఆర్మ్స్ పుట్టాయి. మేబీ LEDA 074886 కి కూడా ఇదే జరగడంతో దాని షేప్ వింతగా మారిందా?
లేకపోతే ఫిజిక్స్కి అందని ఏదో మిస్టరీ అక్కడ జరుగుతుందా? నంబర్ 4 బూటిస్ వాయిడ్ ని చూస్తే విశ్వంలో ఇలాంటి ప్రాంతాలు కూడా ఉంటాయా అనిపిస్తుంది. 1981లో రాబర్ట్ క్రిష్నర్ మరియు అతని టీం దీన్ని కాన్స్టిలేషన్ బూటిస్లో కనిపెట్టారు. జనరల్గా అయితే ఇంత వాల్యూమ్లో 2000 గ్యాలక్సీస్ ఉండాలి. కానీ బూటిస్ వాయిడ్లో 60 గ్యాలక్సీస్ ని మాత్రమే కనిపెట్టాం. అయితే ఇంత పెద్ద ఖాళీలో అసలు గ్యాలక్సీసే లేకపోతే పెద్దగా ఆశ్చర్యపడేవాళ్లం కాదు గాని 60 గ్యాలక్సీస్ ని చూడటంతో ఏదో తేడాగా ఉంది అనుకుంటున్నారు. అయితే ఇలాంటి వాయిడ్స్ ఎలా ఏర్పడ్డాయో కొన్ని థియరీస్ ఉన్నాయి. ఒక థియరీ ప్రకారం మన విశ్వం వేరే విశ్వాన్ని ఢీకొట్టిన చోట పదార్థం నాశనమయ్యి ఇలాంటి ఖాళీలు ఏర్పడ్డాయి. దీనికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. మరో థియరీ ప్రకారం కొన్ని అడ్వాన్స్డ్ ఏలియన్ నాగరికతలు శక్తి కోసం స్టార్స్ ని వాడేశాయి. స్టార్స్ లేకపోతే గ్యాలక్సీస్ ఉండవు కదా. అయితే మరో థియరీ కొంచెం నమ్మదగినదిగా ఉంటుంది. బిగ్ బ్యాంగ్ అప్పుడు విశ్వం ఒక గోళంలా పుట్టింది అనుకుందాం. ఈ గోళంలో పదార్థం అనేది సమానంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. అంటే ఒక చోట ఎక్కువ ఇంకో చోట తక్కువ ఉండకూడదు. కానీ బిగ్ బ్యాంగ్ అప్పుడు జరిగిన బారియాన్ ఎకూస్టిక్ ఆసిలేషన్స్ జరగడం వల్ల వాయిడ్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు విశ్వంలో చాలా పదార్థం ఉంది కదా. ఇదంతా ఆటమ్స్. దాని ముందు క్వార్క్స్ గా మారకముందు బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే ఒక ప్లాస్మాలా పుట్టింది. ఇందులో తేడాలు రావడం వల్ల ప్లాస్మా కొన్ని చోట్లకి ఎక్కువగా చేరలేకపోయింది. విశ్వం సాగుతుంది కదా. ఇలా ప్లాస్మా లేని చోట్ల పెద్దగా మారి బూటిస్ వాయిడ్లా ఏర్పడి ఉండొచ్చు. ఇక ప్లాస్మా మామూలుగా ఉన్న చోట స్టార్స్ గ్యాలక్సీస్ పుట్టాయి. నంబర్ 5 మన సూర్యుడైతే సింగిల్గా ఉంటాడు. కానీ విశ్వంలో ఉన్న చాలా స్టార్స్ అలా కాదు. బైనరీ సిస్టమ్స్ అంటే 2 స్టార్స్గా దగ్గరగా ఒకదాని చుట్టూ ఇంకోటి తిరుగుతూ ఉంటాయి. కానీ పాలపుంత మధ్యలోని సాజిటేరియస్ ఏ దగ్గర పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇది మన సూర్యుడి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దగా ఉంటుంది. సో దాని గ్రావిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీనివల్ల సాజిటేరియస్ ఏకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా వాయువులు స్టార్స్ ఉంటాయి. ఈ ప్రాంతం నుండి మన సోలార్ సిస్టమ్ 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సో అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అంటే సాజిటేరియస్ ఏ దగ్గర ఎక్కువ స్టార్స్ ఉండాలి, మనముండే ప్రాంతంలో తక్కువ స్టార్స్ ఉండాలి. అలానే ఉన్నాయి. కానీ సాజిటేరియస్ ఏకి దగ్గరలో పెద్దగా బైనరీ స్టార్ సిస్టమ్స్ లేవు. కానీ మన చుట్టూ చూసుకుంటే అన్ని బైనరీ సిస్టమ్సే. ఇలా ఎందుకు జరుగుతుంది? పాలపుంతలో స్టార్స్ స్టేషనరీగా ఉండవు. ఇన్ఫాక్ట్ మన సూర్యుడు ప్రతి 230 మిలియన్ సంవత్సరాలకు ఒకసారి పాలపుంత చుట్టూ ఒక రౌండ్ వేస్తాడు. ఇలానే కొన్ని బైనరీ సిస్టమ్స్ సాజిటేరియస్ ఏ దగ్గరికి వెళ్తాయి. కానీ దాని గ్రావిటీ ఈ బైనరీ సిస్టమ్స్ని విడగొట్టి సింగిల్ స్టార్స్గా మారుస్తాయి. హిల్స్ మెకానిజం ప్రకారం బైనరీ సిస్టంలో ఒక స్టార్ని బ్లాక్ హోల్ లాగటం వల్ల ఇంకో స్టార్ ఫోర్స్తో అవతల వైపుకు విసిరివేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎలాస్టిక్ని గట్టిగా లాగినప్పుడు అది తెగిపోతే ఏమవుతుంది? 2 భాగాలు ఫోర్స్గా పక్కకి వెళ్తాయి కదా. ఇదే హిల్స్ మెకానిజంలో కూడా జరుగుతుంది. అయితే ఇంత వైలెంట్ వాతావరణంలో కూడా D9 అనే బైనరీ సిస్టమ్ని కనిపెట్టాం. మేబీ సాజిటేరియస్ ఏ వీటిని విడదీసే ప్రాసెస్ ఇంకా మొదలుపెట్టి ఉండకపోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.